2 సెప్టెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. పారా ఒలింపిక్స్ పురుషుల హై జంప్ T47లో వెండి పథకాన్ని సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? పారా ఒలింపిక్స్ పురుషుల హై జంప్ T47లో వెండి పథకాన్ని సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ నిషత్ కుమార్. ఫైనల్లో ఇతను 2.04 మీటర్లు జంప్ చేసి రెండవ స్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్ అయిన రోదరిక్ 2.12 మీటర్ జంప్ చేసి స్వర్ణ పథకాన్ని సాధించాడు. జియార్గి 2 మీటర్లు జంప్ చేసి కాంస్య పథకాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా మహిళల 200 మీటర్ల T35 పరుగులో ప్రీతి పాల్ కాంస్య పథకాన్ని సాధించినది. పారిస్లోనే 100 మీటర్ల T35లో కాంస్యం గెలిచిన ప్రీతి పారా ఒలింపిక్స్లో పథకం నెగ్గిన తొలి భారత స్ప్రింటర్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారా ఒలింపిక్స్ పురుషుల హై జంప్ T47లో వెండి పథకాన్ని సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? నిషత్ కుమార్. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డు నమోదు చేసి స్వర్ణ పథకంను సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డును నమోదు చేసి స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారుడు ఎవరు? ధనుష్ శ్రీకాంత్. హైదరాబాద్ షూటర్ అయిన ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పథకాన్ని సాధించినాడు. న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రపతి కోర్టులో వాయిదాల సంస్కృతిని మార్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని, తీర్పులలో వేగం పెంచాలని న్యాయ అధికారులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది? న్యూఢిల్లీలో. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటీవల వార్తల్లో నిలిచిన హాల్డిమిర్ తిమింగలం ఇటీవల మృతి చెందినది. ఇది ఏ దేశానికి చెందిన నిఘా తిమింగలం? ఇటీవల వార్తల్లో నిలిచిన హాల్డిమిర్ తిమింగలం ఇటీవల మృతి చెందినది. ఇది ఏ దేశానికి చెందిన నిఘా తిమింగలం? ఆన్సర్ రష్యా దేశానికి. రష్యా నిఘా తిమింగలంగా ఇటీవల వార్తల్లో నిలిచిన హాల్డిమిర్ అనే బెలుగా తిమింగలం మరణించింది. 14 అడుగుల పొడవు, 2700 పౌండ్ల బరువు ఉన్న ఈ తిమింగలం ఇటీవల మృతి చెందింది. 2019లో ఉత్తర నార్వేలోని హమర్ ఫేస్ సమీపంలో మొదటిసారిగా ఇది కనిపించింది. దీనికి నార్వే నుంచి హాలో అని, రష్యా నుంచి వాల్దిమిర్ అని పేర్లు కలిపి హాల్డిమిర్ అని నామకరణం చేశారు. దీని మెడ వెనుక సెయింట్ పీటర్స్బర్గ్ అనే లేబుల్ ఉండడంతో రష్యా నిఘా వర్గ తిమింగలంగా ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. ఇటీవల వార్తల్లో నిలిచిన హాల్డిమిర్ తిమింగలం ఇటీవల మృతి చెందినది. ఇది ఏ దేశానికి చెందినదిగా నిఘా తిమింగలం? రష్యా. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆవని లేఖరా ఏ క్రీడాకలో బంగారు పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ షూటింగ్. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణంతో భారత్ పతాక ఖాతా తెరిచింది. షూటింగ్లో ఆవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్రను ఆమె పునరావృతం చేసింది. మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆవని ఈసారి అద్భుత ప్రదర్శన చేసి 249.7 పాయింట్లతో కొత్త పారా ఒలింపిక్స్ రికార్డును సృష్టించారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ముంబై. మహారాష్ట్రలోని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఫిన్టెక్ కన్వర్జేషన్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నాయి.
పర్యాటక రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ మలేషియా. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ మరియు మలేషియా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మలేషియా భారతదేశానికి ముఖ్యమైన పర్యాటక మార్కెట్. 2022 సంవత్సరంలో 2.5 లక్షల మందికి పైగా మలేషియా పర్యాటకులకు భారతదేశానికి వచ్చారు. మలేషియా నుంచి పర్యాటకులు రాకపోకలను ఎంఓయు మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇటీవల దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ న్యూఢిల్లీలో. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇటీవల తన 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని దాని ప్రధాన కార్యాలయంలో జరుపుకుంది. కేంద్ర హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలోని పోలీసు పరిశోధన మరియు సలహా మండలిని విడదీసి 1970లో విఆర్ఎండిని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.